హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. ఏంటిది అనుకుంటున్నారా? అదేనండి, పల్లీ చిక్కీ. కలర్ చూసి భయపడకండి, ఎందుకంటే మేము చేసింది ఆర్గానిక్ బెల్లంతో. ఆర్గానిక్ ఎప్పుడు మంచివి, ఎప్పుడు కళ్ళకి వింపుగా, నోటికి చాలా టేస్టీగా, దానికే వ్యసనం అయ్యేలా ఉండవు. కానీ అవి హెల్త్కి చాలా మంచిది తీసుకోవడం వల్ల. ఈ మ్యాగీ అలాంటి వాటిలో ఆ టేస్ట్కి మన లొంగ తీసుకునే ఏజెంట్స్ అన్నీ యాడ్ చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ మనుషుల్ని అంతలా దానికి వశపరిచేలా చేస్తాయి. మనం ఇంట్లో చేసుకున్నవి, హెల్త్కి ఇంపార్టెంట్ అనుకున్నవి టేస్ట్గా ఉంటాయి, కానీ మరీ అంత వ్యసనంలాగా ఉండవు. కాబట్టి ఈ మంచి వాక్యాలతో ఈరోజు మనం హెల్దీ స్నాక్, అదే పల్లీ చిక్కీ అంటాము, పల్లీ అచ్చు, పీనట్ చిక్కీ, ఇలా ఎలా పిలిచినా ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా హెల్దీ స్నాక్ ఇది. కాబట్టి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1.5 కప్ అంటే 1 కప్పున్నర పల్లీలు తీసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి వీటిని. అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టడం వల్ల పైకి మాడిపోతే లోపల వేగదు గింజ. పల్లీలు వేడివేడి మీద తిని చూస్తే కాస్త మెత్తగా ఉంటాయి, కానీ పూర్తిగా చల్లారనిచ్చాక తిని చూస్తే అవి క్రంచీగా కరకరలాడుతూ బాగుంటుంది టేస్ట్. అలా అని మీరు హై ఫ్లేమ్ మీద వేయించేస్తే చల్లారిపోయిన తర్వాత కూడా అవి మెత్తగానే ఉంటాయి, లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఓపిక్గా చిన్న మంట మీద కలుపుకుంటూ వేపుకుంటూ అన్ని వైపులా వేగేలాగా చూసుకోవాలి. ఇవి మంచిగా వేగేలోగా మా చిన్ననాటి జ్ఞాపకం ఒకటి చెప్తాను మీకు. నాకు తెలిసి పల్లీలతో అందరికీ చాలా అనుబంధం ఉండే ఉంటుంది, అందరికీ చాలా జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. మా చిన్నప్పుడైతే వర్షం పడేటప్పుడు అమ్మ ఏమీ ఇప్పటిలాగా అన్ని జంక్ ఫుడ్ ఏమి ఉండేవి కాబట్టి చక్కగా పల్లీలు వేయించి పెట్టేది. పల్లీలు తింటూ ఉన్నా ఇంకా పెట్టమ్మా అని తినేవాళ్ళం. అప్పుడు అమ్మ ఏమందంటే, ఏడ్శనగులు తిని ఎకరాలు అమ్ముకున్నారు అని అన్నది. అంటే అవి అంత రుచిగా ఉంటాయి, తినాలనిపించే కొద్ది తినేవారంట. అలా తింటూ ఉంటే ఆస్తులు ఎకరాలు అమ్ముకున్నారు అని సామెత. అది ఇప్పుడు కూడా గుర్తుంది. ఇలా మన చిన్ననాటి మెమొరీస్, పేరెంట్స్తో ఉన్నవి, పిల్లలతో పేరెంట్స్ స్పెండ్ చేసిన టైం లైఫ్ లాంగ్ ఇలా గుర్తుంటుంది కదా అనిపించింది. ఇప్పుడు చూసారా, నా పల్లీలన్నీ మంచిగా వేగిపోయిన వాటిని కాస్త చల్లారాక వాటి మీద పొట్టు తీసేయాలి. మనం ఈ రెసిపీకి పొట్టు తీసేస్తున్నాం, కానీ పొట్టు తీయకుండా చేసుకున్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే పల్లీలు పై పొట్టులో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మన బాడీకి చాలా మంచిది. అవి యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తాయి. ఏమన్నా క్యాన్సర్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా కూడా అవి తగ్గుతాయి ఇలాంటివి తీసుకోవడం వల్ల. సో మనం పల్లీలు నానబెట్టుకొని వాటిని కొంచెం లైట్గా ఉడకపెట్టుకొని పక్కన ఏమైనా ఖర్జూరాలు పెట్టుకొని తినొచ్చు. అలా తింటే మనం ఈజీగా పైన తొక్క కూడా తిన్నట్టు ఉంటుంది. అలాగే మనకి సీజన్లో పచ్చి పల్లీకాయలు దొరుకుతాయి కదా, వాటిని డైరెక్ట్గా కుక్కర్లో వేసి ఉడకపెట్టేసి తినేయచ్చు. అప్పుడు కూడా మనం పొట్టేం వలుసుకోం వాటికి. అలా పొట్టుతో పాటు తినే కొన్ని ఐటమ్స్, రెసిపీస్ ఉంటాయి, వాటిల్లో మనం పొట్టు తీయం, కానీ పొట్టు తీసుకొని తింటే రెసిపీస్ ఉంటాయి, వాటిలో పొట్టు తీసుకొని చేస్తేనే వాటి రుచి. అలాగే మనం చట్నీస్ చేసుకుంటాం కదా, చట్నీలో కూడా పైన పొట్టు తీయకుండానే చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్ పల్లీలు తీసుకున్నాను కదా, వేయించుకున్నాను. దానికి 1 కప్ బెల్లం పొడి తీసుకున్నా. చూసారా నా బెల్లం ఎంత డార్క్గా ఉందో. నాకు అనుకోకుండా డైరెక్ట్ బెల్లం తయారు చేసే ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ప్యూర్ బెల్లం తెచ్చుకున్నాం. ఆ బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి అది ఇంత ఒరిజినల్గా, ఇంత ఆర్గానిక్గా ఉంది. కొంచెం పాత బెల్లం టైప్, ఎటువంటి కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేయలేదు. అలాగే ఎక్కువ రిఫైన్ చేసిన జాగరీ కాదు ఇది, కాబట్టి కలర్ కొంచెం డార్క్గా ఉంటుంది. బట్ టేస్ట్ చాలా బాగుంది. ఉప్పు గట్ట ఎక్కువ కలవలేదు, చాలా బాగుంది టేస్ట్. ఇందులో కొంచెం నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఎటువంటి స్వీట్స్లో అన్న ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది, ఆ అరోమా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కాబట్టి అది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా పాకం వెళ్తూ ఉండగా నీటిలో వేసుకొని కొంచెం అది కొంచెం గట్టి పాకం అయ్యేదాకా చూసుకుంటూ ఉండాలి. నేను బెల్లంలో కొన్ని నీళ్ళు వాటర్ పోసాను కాబట్టి కొంచెం పలచబడి అది బాగుంటుంది. నేను మళ్ళీ ప్యూరిఫై చేసుకోలేదు, ఎందుకంటే నేను తీసుకున్నది ప్యూర్ బెల్లం అని చెప్పి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది కాబట్టి మేము వాటిని ఇంకా ఫిల్టర్ చేయలేదు. ఇలా ప్రతి 2 మినిట్స్కి ఒకసారి గట్టి పడుతున్నప్పుడు చూసుకుంటే, చూసారా క్రంచీగా ఇరుగుతుంటే ఎలా ఇరుగుతుందో, అట్లా క్రంచీగా ఈ టిక్ టిక్ అని అలా కొడితే నాకు సౌండ్ రావాలి, కొంచెం క్రంచీ సౌండ్. అలా వచ్చిందంటే మన పాకం రెడీ అయిపోయినట్టే. అలా రెడీ అయిన పాకంలోకి మనం బద్దలుగా చేసుకున్న పొట్టు ఒలిసేసిన పల్లీలను వేసి
ఒక్క 2 minutes కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. లాస్ట్లో ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ ఆర్ ఒక పెద్ద స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి వీటిలో యాడ్ చేసుకోవచ్చు. చిక్కీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రాగా. యాడ్ చేసుకొని కలిపేసుకున్నాక ఇలా దగ్గర పడి ప్లేట్ని వదిలేస్తుంది, కింద మన మూకుడికి వదిలేస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ముందుగానే నేను ఒక కంచానికి నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఏదైనా సరే మీది ఏదైనా సాఫ్ట్ సర్ఫేస్ ఏది ఉంటే దాని మీదకి రాసుకొని పెట్టుకోవడం వల్ల చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇట్లా ఒక చపాతీ కర్ర తీసుకొని ఆ చపాతీ కర్ర కూడా లైట్గా గీ రాసి మన పల్లి బెల్లం మిక్స్చర్ని వేసి అచ్చులాగా చేసుకోవడానికి దగ్గరగా చపాతీ కర్రతో నొక్కుకోవాలి. ఒక షేప్ లాగా కాలుతుంది కాబట్టి మధ్య మధ్యలో అనుకుంటూ ఇట్లా చేస్తే మనకి కొంచెం అది చల్లారేక గట్టిగా అయిపోతుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దాన్ని చిప్స్ కింద కూడా కట్ చేసుకోవచ్చు, ఇట్లా పీసెస్ లాగా. అలా ఉండడం వల్ల పిల్లలకి బాక్స్లో పెట్టడానికి మనకి వీలుగా ఉంటుంది. ఇది పిల్లలకి స్నాక్స్ కింద 11 o'clock 10 o'clock వాళ్ళకి బ్రేక్ బెల్ ఇస్తారు కదా, అలాంటప్పుడు ఒక పీస్ పెడితే ఇది హెల్త్కి మంచి టేస్ట్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఒక స్వీట్ తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చాకు కూడా మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకొని ఇట్లా లైట్గా స్లిట్స్ పెట్టుకున్నామంటే అవి చల్లారాక మనకి పీసెస్ క్రంచీగా వస్తాయి. ఈ పల్లీల్లో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, తినడం చాలా మంచిది. వీటికి మనం చికెన్ మటన్ అనే ప్రోటీన్ కోసం బలం కోసం అవి తినిపెడతాం పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళని తింటాం. కానీ మీట్ కన్నా చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఇందులో, చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంది. మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉందంటే మీరు నమ్ముతారా? చికెన్కి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది, బట్ మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. క్యాలరీస్లో పోలిస్తే వాటికన్నా ఎక్కువ క్యాలరీస్ దీనిలో. తక్కువ కాస్ట్లోనే మనకి ఎక్కువ బలాన్ని ఇచ్చే ఫుడ్ ఇది. అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ కూడా చాలా మంచిది దీంట్లో నుంచి వచ్చే ప్రోటీన్ మనకి. కాబట్టి ఇది ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఒక 15 days to 20 days క్రంచీగా ఇట్లానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, అలాగే చాలా క్రంచీగా ఉన్నాయి. ఇలా క్రంచీగా కరకరలాడేలా వస్తే చిక్కీ తినడానికి చాలా బాగుంటుంది. ఇది యాంటీ ఏజింగ్ కింద కూడా పనికొస్తుంది పల్లీలు కన్జ్యూమ్ చేయడం వల్ల. సో ఒకసారి ఇట్లా చేసుకొని, ఒకసారి బాయిల్ చేసుకొని తిని, ఒకసారి వేయించుకునే తిని, అట్లా మనం డైలీ తినే వాటిల్లో ఇలాంటి హెల్దీ ఇంక్లూడ్ చేసుకొని వాటిలోనే వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటే చాలా మంచిది. పల్లీల్ని మరీ ఎక్కువ క్వాంటిటీలో పెద్దవాళ్ళు కన్జ్యూమ్ చేయకూడదు, ఎందుకంటే వీటిలో క్యాలరీస్ ఎక్కువ కాబట్టి ఊబకాయం అంటే కొంచెం ఒళ్ళు వచ్చేస్తుంది తొందరగా ఇవి తినడం వల్ల, ఒంటికి పడతాయి కాబట్టి. పిల్లలకి పెడితే మాత్రం వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ బలానికి, వాళ్ళ ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎన్నన్నా పెట్టొచ్చు. పెద్దవాళ్ళు కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి వీటిని. ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల రోజు ఒక పీస్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టొచ్చు. అలాగే ఇవి ఒళ్ళు రావాలి, కొంచెం బాగా సన్నగా వీక్గా ఉన్నారన్న పిల్లలకి నానబెట్టేసి వాటిలో కొంచెం పక్కన బెల్లం ముక్క కానీ బెల్లం కలిపిచ్చి కానీ లేదంటే తంపడకాయల్లాగా కానీ అట్లా ఇవ్వడం వల్ల పిల్లలు ఒళ్ళు చేస్తారు, కొంచెం ఒళ్ళు వస్తుంది. ఇవి హెల్తీ ఫ్యాట్స్ కాబట్టి ఇలాంటి వాటితో పిల్లలకి కొంచెం పుష్టిగా అయ్యేలా తయారు చేయాలి. అంతేగాని డీప్ ఫ్రై ఫుడ్స్, అలాగే స్ట్రీట్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్ వాటి వల్ల కూడా పిల్లలకి ఊబకాయం వస్తుంది. కానీ ఇలా హెల్దీగా వెయిట్ పెరగాలి, హెల్దీ వేలో తినాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.